హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మాది మినీ గార్డెన్ ఉంది కదా, సో బాగా దోమలు అయితే ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి మేమైతే అట్లా వదిలేసాము. ఏమి మొక్కలు పెట్టలేదు. బట్ మాకు అన్నయ్య అయితే చిన్నగా గోంగూర విత్తనాలు దొరికినాయి. సో వాటిని అయితే పెట్టాలని చెప్పేసి మా కన్నయ్య అయితే గొడవ చేశాడు. సో మా మమ్మీ అయితే మా కన్నయ్యని తీసుకెళ్ళింది ఈ గార్డెన్లోకి. సో దీన్ని అయితే పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే క్లీన్గా మంచిగా సాఫ్ చేసేసి ఆల్రెడీ మా గార్డెన్లో గోంగూర అండ్ తోటకూర, గోరుచిక్కుడు, టమాటోస్ అన్నీ ఉన్నాయి. బట్ అవి ఎక్కువగా లేవు. అండ్ బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ అక్కడొకటి ఉన్నాయి. కర్రీకి అయితే వస్తున్నాయి మంచిగా. వీటికైతే మేము ఎరువులు కానీ మందు కానీ అట్లాంటివి ఏమి యూజ్ చేయం ఫ్రెండ్స్. అండ్ కరివేపాకు కూడా ఉంది, మామిడి అల్లం ఉంది, అక్కడ నేరేడు చెట్టు ఉంది, మలబరీ ట్రీ అనేది ఉంది. కానీ రిమైనింగ్ అంటే బయట మనం నర్సరీలో తెచ్చిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మా విలేజెస్లో మలబరీ ట్రీ మేమేం చేస్తామంటే వాటిని కొమ్మలు పెరిగిన తర్వాత వీటిని మంచిగా కట్ చేసి అయితే మేము పోతులకి వేస్తాం. పోతులు లేదంటే మేకలు ఉంటాయి, మాకలేవులే. అండ్ మా పక్కింటి వాళ్ళు లేకపోతే మా మామయ్య వాళ్ళు ఎవరో ఒకరు కట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. ఇయర్లీ ఎప్పటికో ఒక 10 to 15 వస్తాయి ఫ్రెండ్స్, అంతే మలబరీ ఫ్రూట్స్. అవి వచ్చినప్పుడే మనం తినాలి, వాటి కోసం మనం వెయిట్ చేసిన వేస్ట్. అండ్ అలానే మా మినీ గార్డెన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మా గార్డెన్లో వచ్చేసి పచ్చిమిర్చి ఉన్నాయి, కరివేపాకు అండ్ కనకాంబరాల మొక్కలు కూడా పెట్టింది మా మమ్మీ. బట్ రిమైనింగ్ వాటిని అయితే తీసేసి మంచిగా ఫ్రెష్గా వేసింది. అండ్ వీటిలో వచ్చేసి తోటకూర ఉంది, పెరుగు తోటకూర చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్, పసుపులానే ఉంది. ఇది వచ్చేసి మామిడి అల్లము, మా నాన్న అయితే వేశారు. సో చాలా బాగుంటుంది. అండ్ అటు సైడ్ వచ్చేసేమో కంద కనిపిస్తుంది కదా, వీటిల్లో పూల మొక్కలకు కానీ లేక కూరగాయల మొక్కలకు కానీ మేమైతే ఎరువు కానీ ఏమి వేయం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా న్యాచురల్గా పండుతాయి. అండ్ ఇది వచ్చేసి బయటకు వెళ్ళానని చెప్పాను కదా, అది కంప్లీట్ అవ్వగానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి